మేము ఇక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాము. మేడం సుజాత మేడం కలిసిన తర్వాత మాకు మంచి ఒక పాజిటివ్ వైబ్ కలిగింది. ఇక్కడ గ్యారంటీగా మాకు పిల్లలు పుడతారు అని చెప్పి ఒక పాజిటివ్ నేచర్తో వచ్చాము ఇక్కడికి. మేడం కలిసిన తర్వాత మా ప్రాబ్లం ఏంటన్నది మేము చెప్పాము. దాన్ని బట్టి మేడం ఐవీఎఫ్ చూస్ చేసుకుందాం అన్నారు. అనిన తర్వాత మాకు అన్నీ బాగా జరిగాయి. బట్ ఎగ్స్ నాకు 10 బేబీస్ వచ్చాయి, బట్ అన్నీ చనిపోవడం జరిగింది. దాంట్లో ఒకటి బాగుంది, అది ఫ్రీజ్ చేద్దాం అన్నారు మేడము. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో దాన్ని పెట్టడం జరిగింది. కానీ నాకు దాని మీద ఒక భయం ఉంది. అంటే 100%లో 1%ఏ దానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు మేడము. అయితే ఫర్దర్గా మేము స్టెప్ తీసుకుందాము, ఇంకా ఈ ఎంబ్రియో ఆపేద్దాము, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అని అనుకున్నాను నేను. కానీ మేడం లేదు ఇది చూద్దాము, ఇది సక్సెస్ బాగుంటుంది, నీకు అవుతుంది అని నాకు ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చి ఆవిడే నన్ను ముందుకి తీసుకెళ్లారు. సో సక్సెస్ఫుల్లీ అది నాకు సక్సెస్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఎన్విరాన్మెంట్ నేచర్ నాకు చాలా నచ్చింది. మేడం ట్రీట్ చేసే విధానం కానీ మిగతా స్టాఫ్ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం చాలా బాగా నచ్చింది. ఎంతమంది మేడం మీద నాకు నెగిటివ్ చెప్పినా నేను ఆవిడతో డిస్కషన్ బట్టి, మా ఇద్దరు కాన్వర్జేషన్ బట్టి నాకు అది నెగిటివ్ సైడ్ వెళ్ళలేదు. ఎప్పుడు నాకు ఆవిడ పాజిటివ్ మీదే ఉన్నాను. మేడం కూడా నాకు చాలా మోటివేట్ చేశారు. చాలా ఎలా అంటే, లేదు దేవి నీకు ఖచ్చితంగా అవుతుంది, నువ్వెందుకు వెనకడగేస్తావు, పాజిటివ్గా ఉండు అని నన్ను ముందుకు నడిపించారు మేడం. సో ఆ పాజిటివ్ మూమెంట్స్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సుజాత మేడం.